ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పటన్. సో చాలా రోజుల తర్వాత మేము ఫైనల్ గా ఒక ట్రిప్ అనుకుంటున్నాము. యాక్చువల్ గా సియాన్ బర్త్డే. సో సియాన్ 4 years కంప్లీట్ అవుతాయి. సో సియాన్ బర్త్డే కోసం అని మేము మహారాష్ట్ర వెళ్తున్నాము. ఒక లొకేషన్ దేవ్బాగ్ అని, మాల్వాన్. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, కింద అంతా లగేజ్ పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో ఈ వీడియోలో ఏంటి అంటే స్పెషాలిటీ కిచెన్ ఒకటి సెటప్ చేసేసుకున్నాము బొలేరోలో. సో కొంచెం కుకింగ్ కూడా చేసుకుంటాం వెళ్ళే దారిలో. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఇది హైదరాబాద్ టు దేవ్బాగ్ మాల్వన్ మహారాష్ట్ర సిరీస్. ఇది టోటల్ 5 days 4 nights ట్రిప్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ 14 to 1500 కిలోమీటర్స్. దీని టోల్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 2 and fro 1500 రూపీస్. సో దీని టోటల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి ఎంటైర్ సిరీస్ వాచ్ చేయండి. ఇది వయా షోలాపూర్, దెన్ కోల్హాపూర్, దెన్ వి రీచ్డ్ మాల్వన్. ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఎంటైర్ సిరీస్ చూడండి. థ్యాంక్ యూ. హాయ్. సో ఇది కార్లో సెట్ చేసుకున్నాము కెమెరా. డాష్ క్యామ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అక్కడ కూడా మనం రొటేట్ చేసుకొని వాడవచ్చు. ఇప్పుడు లోపల వీడియో తీస్తున్నాము. సో లైట్స్ వేసుకున్నాము. ఇక్కడ లగేజ్ ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:45 అయ్యింది. ఇంకా 7:30కి ఏమో అట్లా బ్రేక్ తీసుకుంటాము. ఒక టీ బ్రేక్, ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్, అదే అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కిచెన్ సెటప్ అనేది కార్లోనే చిన్నగా చేసుకున్నాము. సో అది కూడా చూపిస్తాను. సో ఇంకా కిచెన్ ఉంది కనుక బ్రేక్ఫాస్ట్, టీ ఇవన్నీ మేము మా దాంట్లోనే అనుకుంటున్నాం. ఈవెన్ లంచ్ కూడా మా దాంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. డిన్నర్ మాత్రము లొకేషన్కి వెళ్ళిపోయి చేసుకుంటాము, ఎందుకంటే హైవేలో ఉంటాం కనుక చీకటి అయిపోతుంది అప్పటికి. సో లంచ్ వరకు అయితే ప్లాన్ అయితే ఉంది. సో ఇంకా ఈ కార్లో కిచెన్ సెటప్, మళ్ళీ ఒక సపరేట్ కిచెన్ది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేస్తాం సపరేట్. ఏం మెటీరియల్ యూజ్ చేసాము, ఎంత దాన్ని మెజర్మెంట్స్ అంతా చూపిస్తాము. మేము ఎలా సెటప్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మా ఫస్ట్ ట్రిప్ అన్నట్టు విత్ కిచెన్. సో కుకింగ్ కూడా ఫస్ట్ టైం, అంటే కార్ లోపల చేయడము. అవుట్డోర్లో ఆల్రెడీ చేసాము, కాకపోతే పెద్దగా ఏం చేసుకోలేదు. మామూలుగా మ్యాగీ ఏమో చేసుకున్నాము. ఇప్పుడు మాత్రం మొత్తం ఇంకా కార్ లోపలనే ఏంటి మనము కుకింగ్ అనేది చేసుకుంటాము. బెడ్ అయితే ఇంకా అవ్వలేదు. బెడ్ ఇన్ ఫ్యూచర్ కొంచెం మళ్ళీ ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు ఇట్లనే ప్లాన్ చేసుకొని ఒకటి పెట్టుకుంటాము. సో ప్రస్తుతానికి అయితే కిచెన్ అయితే ఉంది రెడీగా. అండ్ ఇక్కడ శ్రీధర్ డ్రైవింగ్, నేను సియాన్ అవుట్ ఆఫ్ ఫోకస్లో వెళ్ళిండు. హాయ్ చెప్పు. సో మార్నింగ్ సియాన్ పడుకొని ఇప్పుడే లేచిండు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో మళ్ళీ కలుస్తాం. సో గైస్, ఇక్కడ మేము ఆగినాము బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. కొంచెం నిద్ర కూడా ఫుల్ వచ్చినట్టు అయింది. షోలాపూర్కి ఒక 60-70 కిలోమీటర్స్ దగ్గర. ఇక్కడ చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో బొలెరో కనిపిస్తుంది, దాని బ్యాక్లో విండ్ మిల్ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఒక కొండ. ఇప్పుడే సన్ రైజ్ అయింది. హాయ్, చెప్పాను కదా కుకింగ్ చేసుకుంటాము అని బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి మీకు కిచెన్ చూపిస్తాను. సో ఇది ఒక చిన్న కిచెన్ సెటప్ చేసుకున్నాము. సో లగేజ్ అంతా పైనే ఉంటుంది, ఇంకా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే స్టవ్ అంతా ఇందులోనే ఉంది. సో ఇవి కదలకుండా ఉండడానికి, ఈ డ్రాస్ కదలకుండా ఉండడానికి ఇవి పెట్టామన్నమాట, ఫిక్స్ చేసినాము. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి ఇంకా కిచెన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ డ్రా ఓపెన్ చేస్తే ఇది యాక్చువల్గా ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక స్టవ్ ఉంది. ఇది మన పాత దాంట్లో మీరు చూసే ఉంటారు, చిన్న పోర్టబుల్ స్టవ్. ఇంకొంచెం ఇట్లా గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకున్నాము. ఇంకా ఇందులో ఒకటి ఉంది బ్యూటన్, ఇందులో ఒకటి ఉంది. ఇక్కడ నావన్నీ ఉన్నాయన్నమాట, ఈ ఉప్పు, కారము. ఇప్పుడు ఫస్ట్ టీ చేసుకుంటాము. వీళ్ళకి పాలు వేడి చేసి ఇచ్చేస్తా. ఇంట్లో నుంచే నేను పాలు తీసుకొచ్చిన. సో ఇంకో డ్రాలో
కప్స్ పెట్టుకున్నాను, పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నాను, టిష్యూస్, ఇంకా ఈ కట్లరీ ఐటమ్స్ అన్నీ కదలకుండా సౌండ్ రాకుండా ఉండడానికి అన్నీ ఇందులో కవర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ 2 డ్రాస్ చూసాం కదా, ఇప్పుడు ఇంకో డ్రా చూద్దాం. ఇక్కడ ఇది కొంచెం పెద్ద ఉంది, ఇందులో మళ్ళీ ఏమి ఇంకా పెట్టుకోలేదు. సో ఇక్కడ చిన్నగా పార్టీషన్ లాగా పెట్టడానికని ఇవన్నీ తీయొచ్చు అనమాట. మనం ఎక్కడ వరకు మనకు కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ గ్రాసరీ వేసుకున్నాను, రైస్కి కుక్కర్ తెచ్చుకున్నాను, టీ కోసం తీసుకొచ్చిన, ఇంకొన్ని ఇట్లనే తినడానికి స్నాక్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కింద మీకు కనిపిస్తుందో లేదో స్టోరేజ్కి చాలా ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు పైనుంచి చూస్తే ఇక్కడ వరకే ఉంది, కానీ ఇక్కడ ఈ కింద ఇదంతా ఉంది కదా, దాదాపు ఒక 4 ఇంచెస్ వరకు ఫుల్ డెప్త్ ఉందన్నమాట. మనం అక్కడ కూడా అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లగేజ్ ఉంది, కానీ ఇది చేయొచ్చు అనమాట, పైన ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇది లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి సియాన్కి ఒక స్టడీ టేబుల్ లాగా కూడా పనికొస్తుంది. మనం బీచ్కి ఇంకా రాలేదు సియాన్, టైం ఉంది. సో ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చూసే ఉండొచ్చు. ఇవన్నీ ఇంకా పోర్టబుల్ అనమాట. సో ఇది హ్యాండిల్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇందులో పాలు వేడి చేస్తాను. సో ఆల్రెడీ పాలు తీసుకొచ్చిన ఇంట్లో నుంచే నేను ఇదంతా సెటప్ చేసేసుకున్నాను. సో ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది. నేను స్టవ్ కూడా ఆన్ చేసా, మీకు కనిపించకపోవచ్చు కానీ సౌండ్ వినిపిస్తుంది ఉండొచ్చు. ఈ పాలు ఫస్ట్ వేడి చేస్తాను. ఇది క్యాంపింగ్ వెజల్, చాలా ఎఫెక్టివ్గా హీట్ అవుతుంది విత్ ఇన్ నో టైమ్. దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకో స్టవ్ ఉంది, అది తీయొచ్చు, కానీ ప్రస్తుతానికైతే దీంతో నేను మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక పోహా తెచ్చుకున్నాము, ఇన్స్టెంట్ పోహా కుక్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే అయిపోతుంది, టీ ఇక్కడనే అయిపోతుంది. సో మళ్ళీ మా నెక్స్ట్ బ్రేక్ అంటే కన్నా మళ్ళీ ఇంకా లంచ్కి తీసుకుంటాం. పాలు ఇక్కడ వేడి అవుతున్నాయి. లొకేషన్ అయితే మంచిగా చూసుకొని ఇక్కడ ఆపినాము. ఎందుకు అంటే ఇక్కడ అంతా రాక్ వ్యూ లాగా ఉంది, దానిపైన చిన్న గ్రాస్ ఉంది అనుకో, ఇక్కడ మంచిగా విండ్మిల్ ఉంది. సో దానికోసమని ఈ లొకేషన్ కొంచెం మంచిగా ఉంది. సియాన్ కొంచెం అటు ఇటు తిరిగడానికైనా కానీ కొంచెం స్పేస్ ఉంది, మరీ రోడ్కి పక్కకే ఆపితే కష్టం అని చెప్పి ఇక్కడ పాలు కూడా వేడి అయితేనే ఉన్నాయి ఫుల్ ఫాస్ట్గా. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అంటే కార్లోనే కిచెన్. సో కార్లో కిచెన్ అంటే మన హైదరాబాద్లో మన ఇండియాలో కొంతమంది ఉన్నారు క్యాంపింగ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళకి ప్రాపర్ కిచెన్ సెటప్ ఉంటుంది కార్లో. సో నాకు తెలిసి మన తెలుగు వాళ్ళ దాంట్లో మేమే ఫస్ట్ అనుకుంటా, ఫస్ట్ ఇండియన్ కపుల్, తెలుగు కపుల్ కార్ సెటప్ చేసుకున్నాము, కిచెన్ సెటప్ చేసుకున్నాం కార్లోనే. ఇది ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్. బాగానే ఉంది, కాకపోతే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది కనుక కొంచెం కష్టమవుతుంది. ఇది కూడా ఆగట్లేదు. సో ఇక్కడ నా టీ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ హైవే పైన టీ తాగుతున్నాను. ఈ శ్రీధర్ సియాను వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి హాయ్ హలోలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను పోహా చేస్తున్నాను. సో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను దానికోసము. అమ్మో, ఇది పేరుకి చిన్న స్టవ్ కానీ దీనిదైతే హై ఫ్లేమ్. మన గ్యాస్ స్టవ్లో పెద్దది ఉంటుంది చూడు, అంత పెద్ద హై ఫ్లేమ్ పైన ఉంది. ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ముగ్గురము పంచుబాటలు కూడా చేసేసుకున్నాము. సో ఇంకా తినేస్తాము, తిన్న వెంటనే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాము. మళ్ళీ డైరెక్ట్ లంచ్ బ్రేకే. తిన్న తర్వాత మర్చిపోయినా, అక్కడ బొగర్లు ఉన్నాయి నాకు తోమడానికి, అక్కడ ఆ పని చేస్తుంది. సో పోహా బయట చేసినాను నేను ఫస్ట్ టైము, ఇన్స్టెంటే. కాకపోతే సో గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. కొంచెం పోహా ఎక్స్ట్రా మిగిలిందనమాట. సో ఇక దీనికి పెట్టేస్తున్నాము, అది అప్పటి నుంచి ఇక్కడనే ఉంది.
సో ఈజీ, ఇంకా అంత ప్యాక్ అయిపోయింది. స్టవ్ కూడా చాలా తొందరగా అది చల్లగా కూడా అయిపోయింది. ఇంకేం లేదు, ఇగో ఈ క్లిప్స్ రెడీగా ఉన్నాయి, ఇవి ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నేను ఇప్పుడే చేయట్లే, ఎందుకంటే కన్నా మేము తిన్న ఉన్నాయి కదా, అవన్నీ నేను ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఆ డిషెస్. సో కిచెన్ అంటే కన్నా డిషెస్ కంపల్సరీ ఉంటుంది, కుకింగ్ ఉంటాయి. సో ఈ క్లీనింగ్ కోసం కూడా నేను కొంచెం అంతా సెటప్ తెచ్చుకున్నాను ఆల్రెడీ, ఎందుకంటే మనం 10 క్యారీ చేయలేము. సో ఎక్కడిదక్కడనే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. సో గైస్, మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. సో ఇన్ కేసు రెస్టారెంట్ కానీ హోటల్ కానీ వెళ్ళినా సేమ్ టైం పడుతుంది. మాది ఫస్ట్ టైం కాబట్టి టైం ఎక్కువ పడింది. సో వీఆర్ గోయింగ్ దిస్ వే. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ ఇంకా ఇక్కడ నాల్దుర్గ్ ఫోర్ట్ దగ్గర వచ్చినాము. సో ఇంకా షోలాపూర్ దారి మధ్యలోనే ఉన్నాం అనమాట, ఇంకా షోలాపూర్ రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ తుల్జాపూర్ వస్తుంది, తర్వాత షోలాపూర్ వస్తుంది. ఇంకా టైం ఎంత చూపిస్తుంది అంటే 10 hours, ఇంకా 10 hours ఉంది వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి. మళ్ళీ మధ్యలో ఇంకా డైరెక్ట్ లంచ్ బ్రేక్. శ్రీధర్కి కొంచెం రెస్ట్ ఇద్దామని నేను డ్రైవింగ్ సీట్లో వచ్చినాను. శ్రీధర్ ఏం పడుకోడు, భయపడతాడు నేను ఎట్లా నడుపుతానని. కానీ ఏదో కొంచెం వరకనే హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. స్పెషల్లీ హైవేస్ మాత్రమే. ఏమైనా సిటీ వచ్చింది, ఏదైనా చిన్న టౌన్లు విలేజ్లు వచ్చినాయి అంటే గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి.